నమస్తే, వెల్కమ్ టు ప్లేస్ టీవీ. గతంలో ఎస్సీ వర్గీకరణపై అనేక పోరాటాలు, చివరికి ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నారు. సరే, దాంట్లో భాగంగానే మళ్ళీ ఎస్టీల మధ్యలో కూడా ఏదో పోరాటం రాబోతూ ఉంది. ఎస్టీలు కూడా ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటారన్న అంశం కూడా ఆ మధ్య కాలంలో తెరపైకి రావడం జరిగింది. ఇప్పుడు అదే ఎస్టీల నుండి ఆదివాసీలు కావచ్చు, కొన్ని తెగలు కావచ్చు, లంబాడీలు కావచ్చు, ఒక పోరాటాన్ని ముఖ్యంగా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆ పోరాటమే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉంచకూడదు, వాళ్ళని తొలగించాలని చెప్పేసి. ఒకసారి దాని అంతటిపైన మాట్లాడడానికి మనతో పాటు తుడుందెబ్బ నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనే అన్న, మొదట అంటే మీరు ఎందుకు ఈ పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చారు? అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంది? వాస్తవంగా లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటం బయట సమాజం ఏమనుకుంటుంది అంటే తెగలన్నీ ఒకటే కదా. అవును. అనుకున్నప్పుడు వీళ్ళ మధ్యలో ఈ వైరుధ్యాలు ఎందుకు, ఏబిసిడి వర్గీకరణ చేసుకునేది ఉంటే పని అయిపోతుంది కదా అనేది బయట సమాజం. ఎస్సీ వర్గీకరణ ఎప్పుడైతే మొదలైందో ఏబిసిడి వర్గీకరణ, ఆ సమయంలో కూడా ఎస్టీ వర్గీకరణ అడుగుతారేమో అనేది ఉంటుంది. అవును, వాస్తవం. అయితే ఎస్టీ వర్గీకరణ అనేది న్యాయం అనేది కూడా వీళ్ళ లోపల ఉన్న భావన. అయితే నేనేమంటానంటే ఎస్సీ వర్గీకరణకి ఒక రాజ్యాంగబద్ధమైన సూత్రం అనుసంధానంగా ఉన్నది. ఓకే. ఎస్టీ వర్గీకరణ అనే వరకు అసలు వీళ్ళు 1950లో ఆర్టికల్ 342 కింద అంబేద్కర్ గారు ఎప్పుడైతే షెడ్యూల్ తెగలు గుర్తించిండ్రో అసలు ఆ ఆర్టికల్ కిందికి రాలేదని మేమంటాను. ఓకే. ఆర్టికల్ 340 కింద బీసీలు ఉంటారు, బీసీ కులాలు ఉంటాయి, వాళ్ళకు సంబంధించిన నిర్దేశాలు ఉంటాయి. 341 కింద షెడ్యూల్ కులాలు ఉంటాయి, 342 కింద షెడ్యూల్ తెగలు ఉంటాయి. ఈ నియమం మారది. ఇప్పుడు ఎస్సీలలో ఉన్న 59-60 కులాలు ఏదైతున్నాయో అవి 1950లో గుర్తించారు కాబట్టి వర్గీకరణ అనేది సమంజసమైన అంశం. కానీ 1950లో వీళ్ళు షెడ్యూల్ తెగలో గుర్తించని వారిని 1976లో ఇప్పుడు వీళ్ళు అన్నట్టు లంబాడ మేధావులు అన్నట్టు మేము 108 ఆఫ్ 1976 ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ కింద మేము ఎస్టీలు వచ్చినాం అన్నట్టు వీళ్ళని వర్గీకరణ చేయాలంటే అసలు వీళ్ళు 50లో ఎస్టీలు కాదు కదా, 76లో దొడ్డిదారిని వచ్చారు కదా. అది కూడా ఆర్టికల్ 342 అనేది సవరణ జరగకుండా వచ్చిండ్రు అక్రమ పద్ధతిలో. కాబట్టి వారికి ఎట్లా మేము రిజర్వేషన్లో వాటా ఇస్తాం అనేది ఇప్పుడు ప్రధానంగా మా వాదన. ఓకే. ఎస్టీలోకి లంబాడీలు ఏ సంవత్సరంలో వచ్చారు? ఇప్పుడు అది ఎంత చిక్కులతో కూడుకున్నదంట అన్న. ఓకే. అంటే ఇప్పుడు ఆదివాసులకి ఏంటంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1950లో భారత రాజ్యాంగం రాసేటప్పుడు హైదరాబాద్ స్టేట్లో 9 మాత్రమే ఎస్టీలు అన్న. 9 తెగలు మాత్రమే ఎస్టీలు. అందులో లంబాడా బంజారా వాళ్ళు ఉండరు. ఎక్కడుంటారు వాళ్ళు? బీసీలు ఉంటారు. బీసీలో 9వ నెంబర్లో 12వ నెంబర్లు ఉంటారు. చాలా క్లియర్గా. ఇప్పుడు ఇది దానికి సంబంధించింది. దానికి సంబంధించిన క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఎక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందనే మనకు కనపడతారు హైదరాబాదు గౌటు గెజిట్లా. ఓకే. ఇప్పుడు ఆదివాసులు ఎక్కడ ఉంటారు? ఇది 1950 రాజ్యాంగం వచ్చేటప్పటిది. దీంట్లో మనకు హైదరాబాదు స్టేట్ పార్ట్ 10 హైదరాబాదు స్టేట్ ఏదైతే ఉన్నదో అన్న 9 మాత్రమే ఇందులో ఎస్టీలకు ఉంటాయి. ఆందు, బిల్లు, చెంచు, గోండు, హిల్ రెడ్డి, కోలాం, కోయ, పర్దాన్ తోటి. ఇదే నిజాం గెజిట్లో వాళ్ళు ఎస్టీలో లేరు, అదే నిజాం గెజిట్లో బీసీలు ఉన్నారు. అనుకున్నప్పుడు వీళ్ళు రాజ్యాంగ పరిధిలోకి రాలేదు, ఆర్టికల్ 342 కిందకి రాలేదు క్లియర్గా. దీని తర్వాత 56లో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల అమెండ్మెంట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే గందరగోళంగా ఉన్న ఈ టెరిటోరియల్స్, మైసూర్ ప్రస్థానం ఒకటి, ఇప్పుడు నిజాం ప్రస్థానం, ఇవన్నీ కలుస్తాయి. ఇదంతా సర్దుబాటు చేసేటప్పుడు ఉమ్మడి రాష్ట్రాలని సర్దుబాటు చేసేటప్పుడు అప్పుడు మరి ఎస్సీ ఎస్టీలు ఎట్లా మనం క్యాలిక్యులేషన్ చేద్దాం? వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు ఉన్న ప్రాంతాలు ఎక్కడ, అవి తెలిస్తేనే కదా వాళ్ళకి రాజ్యాంగపరమైన ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ పంచేది. అనుకున్నప్పుడు 56లో మరొకసారి ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుంది పార్లమెంట్లో. దాని తర్వాత మనకి ఎలక్షన్ ప్రొసీజర్ మొదలవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కర్నూలు నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించే ఒక ఎంపీ గౌడు ఆయన 12 కులాలని ప్రతిపాదిస్తాడు. ఎక్కడ? మన పార్లమెంట్లో.
పార్లమెంట్లో ప్రతిపాదించినప్పుడు అప్పుడు దాని ఉద్దేశం ఏంది, ఒక తెగను కలుపుడు కానీ తీసేసుడు అనే ఉద్దేశం కాదు, ఓకే. ఒక కులాన్ని కలుపుడు తీసేసే ఉద్దేశం కాదు 56 అమెండ్మెంట్. అదంతా కూడా ఏరియా రిమూవల్ కింద ఉన్న వాటిని సర్దుబాటు చేసుడు, ఓకే. ప్రాంతాలు గుర్తించడు. కాబట్టి అప్పుడు పెట్టినప్పుడు కమ్మర, పద్మశాలి, శాఖలి కూడా పెడతాడు 12 కులాలు. పెట్టినప్పుడు దాన్ని తిరస్కరిస్తారు. అంతిమంగా మనకేమైపోతుంది, ఎస్సీ 9 కులాలతోనే ఎస్టీలు లేదు, ఓన్లీ అది ఎలక్షన్ పర్పస్లో ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చేస్తుంది. ఓకే. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక దప్పల మన దగ్గర 56కు సంబంధించిన గెజెట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఇలా క్రియలుగా షెడ్యూల్ కులాలు ఉంటాయి, ఓకే. షెడ్యూల్ తెగలకు సంబంధించి ఉంటుంది 1956 అమెండ్మెంట్లో. దీని పర్పస్ ఓన్లీ ఏరియా రిమూవల్ యాక్ట్ కిందనే వస్తుంది. ఆ రిస్ట్రిక్షన్ తొలగించి స్థిరీకరించడానికి వచ్చిన దాని లాగా వస్తుంది. మనకి వీళ్ళు ఇక్కడ ఎస్టీలలో రావాలి. ఒకవేళ వీళ్ళు ఎస్టీలలో కనుక ఇక్కడ రావాల్సుకొని వస్తే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశంలో మనకు 2001లో వర్గీకరణ చంద్రబాబు ప్రభుత్వం చేసినప్పుడు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఎందుకు? ఆర్టికల్ 341 సవరణ జరగకుండా వర్గీకరణ తప్పని. నువ్వు ఎస్సీల కులాన్ని కలపాలన్నా మళ్ళీ 341 సవరణ జరగాలి. ఇప్పుడు 342 సవరణ విషయంలో ఆర్టికల్ 342 అనేది సవరణ జరగకుండా ఒక షెడ్యూల్ తెగ రావడానికి వీలు లేదు, అది రాజ్యాంగం నిర్దేశించింది. దీని తర్వాత మనకి వీళ్ళని ఎక్కడ చూపిస్తారంటే అన్న, ఇప్పుడు ఇది మనం తయారు చేసింది కాదు. ఒక ప్రశ్న వస్తుంది, ఏమొస్తుంది, బీసీల రిజర్వేషన్లు కూడా అన్సైంటిఫిక్గా ఉంటాయి. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన పోరాటం ఏంటంటే ఏబిసిడీలు కావాలి బీసీలల్లో అనుకున్నప్పుడు వచ్చింది అనంతరామ కమిషన్ 1965లో. అనంతరామ కమిషన్ చాలా సైంటిఫిక్గా అధ్యయనం చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఏబిసిడి 4 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. చేసినప్పుడు ఏబిసిడీలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే జీవోఎంఎస్ నెంబర్ 1793 తీసుకొచ్చి 1970లో వాళ్ళు ఒక బీసీ లిస్ట్ తయారు చేసినప్పుడు గ్రూప్ ఏలో వాళ్ళు ఉన్న నెంబర్ 13వ నెంబర్ లంబాడా ఆర్ బంజారా తెలంగాణ ఏరియా అనేది ఉంటుంది. వీళ్ళకి ఇచ్చిర్రు రిజర్వేషన్ బీసీల కింద ఇచ్చేసిండ్రు. ఇట్లా వీళ్ళు బీసీలే ఉంటారు, 70 వరకు కూడా బీసీలే ఉంటారు. మరి 56లో వీళ్ళు అమెండ్మెంట్ ఎస్టీలకు వస్తే మరి వీళ్ళకెందుకు గ్రూపు ఏల రిజర్వేషన్లు కల్పించిండ్రు అంటే వీళ్ళు బీసీ కింద ఉన్నట్టే కదా, నిజాం చెప్పినట్టు బీసీ కింద ఉన్నట్టే ఇక్కడ. దీని తర్వాత ఏమవుతుంది అంటన్నా 76లో ఒక బిల్లు వస్తుంది అన్న 1976. దీని ప్రకారం మేము ఎస్టీలం అనేది వాళ్ళు కూడా నువ్వు ఇంటర్వ్యూ పిలిచినా ఇదే పెట్టుకొని చెప్తారు. అయితే ఇక్కడ 67లో వీళ్ళు ఎస్టీలకు రావాలనే ప్రయత్నాలు ఆపరు అన్న, వీళ్ళు ఎక్కడ కూడా ఆపరు. వీళ్ళు ఏం చేస్తారంటే 67లో అన్న ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మళ్ళొకసారి తెరపైకి తీసుకొస్తారు. 56లో వీగిపోయింది కదా, ఇప్పుడు ఇది కులాలు కలపాలనేది రాలేదు కదా, అది ఓన్లీ 67లో ఒక యాక్ట్ తీసుకొచ్చినప్పుడు రచ్చ అవుతుంది. ఏది పార్లమెంటు సభ్యులంతా అన్సైంటిఫిక్గా ఎవరిని పెడితే వాళ్ళని షెడ్యూల్ తెగలకు తీసుకొని వస్తారు. ఆ షెడ్యూల్ తెగలకు మీరు ప్రతిపాదించే దాంట్లో ఎక్కడ కూడా స్పష్టత లేదు. దాని కొన్ని నియమాలు ఉన్నాయి. కాకా కలల్కర్ కమిషన్ 1956 చెప్పినట్టు, లోకూర్ కమిషన్ చెప్పినట్టు కొన్ని నామ్స్ ఉంటాయి. ఒక షెడ్యూల్ తెగను గుర్తించాలని మేము కోయా ఉన్నాం, మా రీజన్ గోదావరి రీజన్, చెంచు ఉన్నది, నల్లమల్ల రీజన్, గోండ్ ఉన్నది, ఆదిలాబాద్ రీజన్ అంటే ప్రాణహిత పర్యాక ప్రాంతం, గోదావరి, పెనుగంగ, ఇట్లా బ్రహ్మపుత్ర, నర్మదా, ఇట్లా ఇండియా వైడ్గా ఒక తెగ ఉన్నదంటే దానికి ఒక టెరిటోరియల్ ఉంటుంది అన్న, ఒక భూభాగాన్ని ఆక్రమిస్తారు. ఆ భూభాగంలో ప్రకృతితో సంబంధం ఉంటుంది, అక్కడ ఉన్న కాయలు గడ్డలు ఆకులు అలమలు దీని ఆ ప్రాంతంకే వాళ్ళు ఐసోలేటెడ్ కల్చర్లు ఉంటారు. ఈ 5 రకాల నియమాలలో ప్రత్యేకంగా ఐసోలేటెడ్ కల్చర్ ఉండాలి, ఆదిమ తెగల లక్షణాలు ఉండాలి. బయట వాళ్ళు ఎవరైనా వస్తే బెరుకుతనం చూపించుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, భయపడతా ఉంటారు. ఆ సంబంధాల భయం చూపాలి, ప్రత్యేక లాంగ్వేజ్ ఉండాలి, ప్రిమిటివ్ లక్షణాలు, ఇవంతా ఒక సిస్టమ్ ఉన్నది. దాని ప్రకారం మీరు ఎట్లా చేస్తారు అవన్నీ చూడాలి కదా. అవి లేకుండా మీరు ఎట్లా ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ని మళ్ళీ ప్రవేశపెడతారు? ఇందులో తప్పులు ఉన్నాయి. ఈ కులాల్ని కలపడానికి వీలు లేదు, వీళ్ళు కులాలే, వీళ్ళ వల్ల ఆదిమ జాతులకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు పార్లమెంటులో ఉన్న 22 మంది ఎంపీలు
11 మంది రాజ్యసభ ఎంపీలు, ఉమ్, 4 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి, డిపార్ట్మెంట్ కూడా అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ లేదు, సోషల్ వెల్ఫేరే. మళ్ళీ 2 లెజిస్లేటివ్ మెంబర్స్, ఓకే ఇట్లా 4 మందితో ఒక కమిటీ ఏర్పడుతుంది అన్న. దాన్ని జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఓకే ఈ లొల్లులని కాదు కానీ మీరు సైంటిఫిక్గా మీరు ఒకటి తయారు చేసి ఇవ్వండి దేశవ్యాప్తంగా అన్నప్పుడు, ఈ కమిటీ ఏం చేస్తుంది అన్న, దేశవ్యాప్తంగా పోవాలనుకున్నప్పుడు మన వైపు 11 మంది వస్తారన్న. 11 మంది మన వైపు వస్తారు. ఓకే మైసూరు, బీహారు, ఒరిస్సా, హైదరాబాద్, ఉమ్మడి మద్రాసుకు సంబంధించి 11 మంది మెంబర్స్ వస్తారు. ఓకే ఈ 11 మంది మెంబర్స్ వచ్చిన కాడ ఒక కుట్ర జరుగుతుంది. బంజారా హిల్స్ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే అక్కడ ఉన్న లంబాడీలు ఉన్నారో, హైదరాబాద్లో కొంత అడవి ఉంటుంది, వాళ్ళని ఇట్లా చూయించుకుంటా వీళ్ళు షెడ్యూల్ తెగళ్ళల్లో చేర్చాలనేది ఒక ప్రతిపాదన వస్తుంది. ఓకే ఒక ప్రతిపాదన తీసుకొస్తారు. 11 మందిలో 7 తీసుకొస్తారు. ఇంకొక 4 మెంబర్స్ ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనను ఏమంటుందంటే, ఈ బంజారా, ఈ లంబాడా అనేవారు మొత్తం కూడా మైదాన ప్రాంతానికి చెందినవారు, వీళ్ళని కనుక కలిపేది ఉంటే పూర్తిగా అది ఇక్కడున్న షెడ్యూల్ ట్రైబల్కి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది వాళ్ళ గురించి. ఓకే చేసిన దాంట్లో వాళ్ళు ఏమంటారంటే, లంబాడా, బంజారా, బోవీసుని కలుపుడు అనేది ద రేపింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అంటది. ఓకే భారత రాజ్యాంగం మానభంగం చేయడం సమానం అంటది. వీళ్ళు ఎలిజిబుల్ కారు అని రిపోర్ట్ వస్తుంది. ఇది ఏ కమిటీ? లోక్సభ. ఇప్పుడు నేను అన్న కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా మెన్షన్ ఉంటుంది. అప్పటికే 1967లో ఇండియా చైనా వార్ ఒకటి, 71లో వార్ ఒకటి ఉండు, మళ్ళీ ఈ జేపీసీ కమిటీ మీద పార్లమెంట్లో ఏది చర్చ జరగకపోవడు, ఇది ఇట్లనే ఉండిపోతుంది. మనకు 72లో మళ్ళీ డిలిమిటేషన్ యాక్ట్ వస్తుంది ఎస్సీ ఎస్టీలకి. మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన మళ్ళీ జరగాల కదా. జరగాలనుకున్నప్పుడు మళ్ళీ ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ కింద మళ్ళీ ఎక్కడెక్కడ జనాభా ఎంత ఉన్నది, కొన్ని ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది, ఏది షెడ్యూల్ ఏరియాకు సంబంధించి. ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ కొంత ఏరియాకి, ఇప్పుడు ఒక తెగ ఒక ప్రాంతానికి ఎస్టీకి ఉన్నది. ఇదంతా జనరలైజ్ చేయడానికి ఎస్సీ ఎస్టీల మధ్యలో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చేది 1976 యాక్ట్. 1976 యాక్ట్లో 1975 to 77 చాలా క్లియర్గా ఎమర్జెన్సీ పీరియడ్, అత్యవసర సమయం. అది అత్యవసర సమయంలో ఒక తెగని కలిపే ప్రక్రియ ఎట్లా జరుగుతుందన్న? ఒక తెగని గుర్తించాలంటే, ఒక కులాన్ని మళ్ళీ ఎస్సీ క్యాస్ట్గా గుర్తించాలంటే ఉండాల్సిన నామ్స్ ఏంటంటే, ఫస్ట్ స్టేట్లో ఆ తెగ ఏదో గుర్తించాలి, ఆ తెగ పైన ఒక కమిషన్ వేయాలి. కేసీఆర్ మొన్న చెల్లప్ప కమిషన్ వేసిండు ఖైదీ లంబాడాల పైన. రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ ప్రకృతి సంబంధం ఉన్నదా లేదా చూస్తాడు. జడ్జి వాళ్ళ లెజిస్లేటివ్కి సంబంధించి చూస్తాడు. ఐఏఎస్ అడ్మినిస్ట్రేషన్, 5th షెడ్యూల్ భూభాగం అనే దాంట్లో వీళ్ళు మిళితమై ఉన్నారా లేరా, 5వ షెడ్యూల్ భూభాగంలో, ఇదంతా చూసుకొని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఆర్టికల్ 165 ప్రకారం వాళ్ళకు ఒక జ్యుడిషియరీ పవర్ ఉంటుంది ట్రైబల్ ఎమ్మెల్యేలకి. వాళ్ళు వీళ్ళు మావోలే అని వాళ్ళు నిర్ధారణ చేయాలి. ఈ తీర్మానం తర్వాత అది అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్, 5th షెడ్యూల్ ఏరియాకి బాసు, స్టేట్లో గవర్నర్, సెంట్రల్లో రాష్ట్రపతి. గవర్నర్ అప్రూవల్తో సెంట్రల్ గవర్నమెంట్ పోయి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, మళ్ళా అది రాజ్యసభకు పోవాలి, రాష్ట్రపతి దగ్గర పోయిన తర్వాత అది పూర్తిగా ఆమోద ముద్ర రావాల్సింది. ఇది ప్రాసెస్. ఇది జరగలేదు 76లో ఎమర్జెన్సీ టైంలో, ఇది జరగలేదు. జరగకుండా అప్పుడు ఇందిరాగాంధీ గారికి ఓట్లు అవసరమైనాయి మెదకుల లంబాడీలు ఓట్లు ఉన్నాయి. మా వైపు అనుకుండేది అంటే మేము షెడ్యూల్ జాబితాలో మేము మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఆ చేసిన క్రమంలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఏదైతే ఉన్నదో 1976 బిల్లు ఉన్నది కదా, ఈ బిల్లులో మేము వచ్చినామని అంటారు కదా, 76 బిల్లు దారి వచ్చినామంటారు కదా. ఇది పార్లమెంట్లో అప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులలో వీళ్ళు చేసిండ్రు. చేసిన దాంట్లో లిస్ట్ ఉంటుంది చూసినవా, ఆ షెడ్యూల్ తెగల లిస్టులో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది లంబాడా అనే పేరుని వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా రానప్పుడు ఇది ఎట్లా రాజ్యాంగ సవరణ జరగకుండా ఇది ఎట్లా అవుతుంది? 106 రాజ్యాంగ సవరణలు ఇప్పటి వరకు జరిగినాయి. 106 రాజ్యాంగ సవరణలల్లో మిమ్మల్ని షెడ్యూల్ తెగల కలుపుతారం అనే రాజ్యాంగ సవరణ కూడా కావాలి కదా. కాబట్టి ఇది మ్యానిపులేషన్ చేసి పార్లమెంట్లో మీ పేరు పెట్టించుకున్నారు. కాబట్టి ఎస్టీలు కాదు అనే దాని మీద ఇప్పుడు మన పోరాటం అనేది క్లియర్గా నడుస్తుంది. ఇంతకాలం అయింది వాళ్ళు ఇది ఎస్టీల్లో
లబ్ధి పొందుతూ కావచ్చు, కొనసాగుతూ కావచ్చు. కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు? అయితే ఇది వాల్యుబుల్ పాయింట్ అన్న. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఆ పరిస్థితులు ఏందనేది మా ప్రాంతానికి తెలియదు. 1975లో దేబర్ కమిషన్ అని ఒకటి వస్తుంది దేశంలో. దేబర్ కమిషన్ ఏమంటుందంటే ఎట్లా డెవలప్ చేయొచ్చు, మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి ఆదిమ తెగలు వస్తలేవు ఇప్పటివరకు. ఓకే. మొన్న జరిగిన కర్రెగుట్టల ప్రాంతం ఇప్పటివరకు రాలే. ఇంకా ఆర్మీ విశ్వ ప్రయత్నాలు చేస్తాను దాన్ని కలుపుదామని. మావోయిజం కింద ఉన్న అబుజ్మాడ్ లాంటి ఏరియాలు. అంటే ఈ సమయంలో మీకు సంఖ్యాబలం కావచ్చు, అన్ని రకాలుగా మద్దతు అవసరం. అంటే ఎస్టీలకు అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఇలా సమాజంలోకి తీసుకొచ్చి అడవులను ఖాళీ చేసే ప్రయత్నాలు ఇంకా అనేక కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వాదన నడుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట కావచ్చు, ఇంకా అనేక ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో బలం తీసుకోవాల్సిన మీరు ఎస్టీల నుండి వాళ్ళని తొలగించాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పుడు దీనికి అంటే ఎక్కడో ఒకసారి ప్రతి పోరాటానికి ఏదో ఒక ప్రధాన నేపథ్యం అయితే ఉంటుంది. దీనికి గల నేపథ్యం ఏంది, వాళ్ళను ఈ క్షణం ఎందుకు ఈ అంశం తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? వాస్తవమే అన్న. ఇప్పుడు మీరు అన్నదానికి 1976లో ఐటీడీఏలు ఏర్పాటు అయ్యేదాకా ఓకే మాకు బాహ్య సమాజం తెలియదు. సంపూర్ణంగా అటవీతోనే జీవనం. మాకు ప్రభుత్వం ఉన్నది, చట్టం ఉన్నది, ఎలక్షన్ సిస్టమ్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో మాకు తెలియదు. ఓకే. 76లో ఐటీడీఏలు వచ్చినాకన్నా మా ప్రాంతానికి రావడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పట్టింది. ఎటు నాగారం, భద్రాచలం, ఉట్నూరులు ఉన్నాయి కదా, 1980s 85 అట్లా వస్తాయి. వచ్చినాక అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టిన తర్వాత మాకు విద్య అందుతుంది. ఆ విద్యను మేము అభ్యసించి మా జనరేషన్ రావడానికి 2010 లాంటి సంవత్సరం వస్తుంది. 2010 తర్వాత మేము కాన్స్టిట్యూషన్ చదివినాక కదా వీళ్ళు ఎస్టీలు కాదని మాకు తెలిసింది. మీరు అన్న గ్యాప్ అదే. ఎందుకంటే మేము పూర్తిగా మైదాన ప్రాంతంతో సంబంధం లేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండిపోయినాం. మేము గుర్తించడానికి మాకు ఇంతకాలం పట్టింది. మేము కావాలని వాస్తవాలని ఇప్పుడు గుర్తించినాం. రాజ్యాంగం చదివినాం కాబట్టి, అమెండ్మెంట్ చదివినాం కాబట్టి, అరే వీళ్ళతో మాకు కంచం పోతు లేదు, మంచం పోతు లేదు, వీళ్ళు మళ్ళీ మా ప్రాంతంలో కూడా లేరు, వీళ్ళంతా మైదాన ప్రాంతాల్లో ఉన్నారు, ట్రైన్ రూట్లలో ఉన్నారు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో మేము అడవులు ఉన్నాం, వీరెట్లా ఎస్టీలు అవుతారు? ఇన్ని ప్రశ్నలు మాకు వచ్చిన తర్వాతనే కాన్స్టిట్యూషన్ స్టడీ చేసినప్పుడు మాకు ఇవన్నీ వచ్చినాయి. రెండవది, ఎన్కౌంటర్లకు సంబంధించి ఇదంతా అయ్యే క్రమంలో కగార్లు జరుగుతూ ఉంటే వీళ్ళ మద్దతు అవసరమా అంటే మా ప్రాంతంలో లేరు కదా. ఇప్పుడు అక్కడ ఎంత జరిగినా కానీ వీళ్ళు మా ప్రాంతంలో లేరు కదా. నష్టపోయేది మేమే, ఆదివాసులో మేమే. పైగా నష్టం జరుగుతా అంటే వీళ్ళకి కూడా అవసరం కూడా లేదు అది. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్, వీళ్ళది ప్రత్యేకమైన జన్యువు, మాది ప్రత్యేకమైన జన్యువు అనుకున్నప్పుడు వీళ్ళ మద్దతు మాకు అవసరం ఉండదు. రెండోది, ఇక్కడ జరిగే అంశాల పట్ల కూడా వీళ్ళకి ఆ సింపతి ఉండదు, రెండు ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళు ఎస్టీలే కానప్పుడు ఆ అంశాలతో వీళ్ళకి సంబంధం మాత్రం స్పష్టంగా ఉండదు అన్న. ఓకే. అంటే ఎస్టీల నుండి వాళ్ళని తొలగించాలంటే ఇప్పుడు వాళ్ళు బీసీలో కలవాలా లేదంటే ఎస్సీలో? ఇప్పుడు వాళ్ళు దేశంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఉన్నారు అన్న. మహారాష్ట్ర బీసీ ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఎస్సీ ఉన్నారు, మన రాజస్థాన్ ఓసీ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో మొన్న ఓసీ అయినరు రీసెంట్గా. ఇప్పుడు ఇక్కడ కర్ణాటక వస్తే ఎస్సీ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉన్నారు. సుగాలి, బంజారా, లంబాడీస్ అని. ఒక తెలంగాణలో మాత్రం ఎస్టీగా ఉన్నారు. దాంట్లో నిజాం ఇచ్చింది వీళ్ళకి బీసీ ఇచ్చిండు. నిజాం బీసీ ఇచ్చిండు. ఉమ్మడి మద్రాసు బ్రిటిష్లో మాత్రం వీళ్ళు ఓసీలు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ సందర్భంలో వీళ్ళు బీసీలకు పోవాలనుకున్నప్పుడు వీళ్ళ జనాభా క్యాలిక్యులేషన్ తెలంగాణ సమాజం చూస్తలే. వీళ్ళ జనాభా 96,000 61 సెన్సెస్లో, 71లో 1,32,000, 76లో వీళ్ళ జనాభా 1,32,000. ఎస్టీలకు ఎప్పుడైతే 76లో వచ్చినాం అనుకున్నారో రిజర్వేషన్ ఫలాల కోసం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి మైగ్రేషన్స్ మొదలైనాయి. 11,85,000 జనాభా 81 ఉంటారు. 91లో 25, 2001లో 35. ఇవాళ వాళ్ళే ఓపెన్గా చెప్తారు, మేము 40 నుంచి 50 లక్షలు ఉన్నాం, 60 ఎమ్మెల్యే స్థానాలలో మా ఓట్లు ఉన్నాయి, మేము ఓడించగలుగుతాం, గెలిపించగలుగుతాం. అర్థమైంది కదా బల ప్రదర్శన అంటే. ఇదంతా మైగ్రేషన్ కాదా అన్న? ఇక్కడ ఎస్టీలో వాళ్ళ సంఖ్య, వాళ్ళ బల ప్రదర్శన చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. మీ సంఖ్య ఎంత ఉండొచ్చు అన్న? మా సంఖ్య 10 నుంచి 15 లక్షలు ఉంటామన్న. 15 లక్షలు చిన్న తెగలు. ఇప్పుడు ఆంధ్ర తెగ మీరు ఎప్పుడైనా విన్నారా, చూసిండ్రా? లేదు. ఎక్కడ ఉంటుందో తెలుసా? అది ప్రిమినేటివ్ ట్రైబల్ గ్రూప్. కొలాం తెలుసా? కొలావారు తెలుసా? మన్యవారు తెలుసా? కానీ మీరు లంబాడీలు ప్రత్యక్షంగా చూసిండ్రు,
వాళ్ళని కలిసిండ్రు, మాట్లాడిండ్రు. అంటే 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నా తెగలు ఉన్నాయని కూడా ఈ సమాజానికి తెలియదు. ఆ ప్రాంతంలో ఉన్నది. ఇంకా సాధారణ మానవులకి ఇప్పుడు ఎస్టీలు అంటే లంబాడేలే అయిపోయింది. ఇక వాస్తవంగా వాస్తవ ఆదివాసులు వచ్చినా కానీ మెడలు బట్టి గెంటే పరిస్థితి వచ్చింది. అంటే వాటికి అన్యాయం జరిగింది అంటారు. ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో ఆ రిజర్వేషన్ అడవిలో ఉన్న మీరు ఎప్పుడన్నా అనుభవించరా మీ తెగలు కొన్ని? ఇప్పుడు మెయిన్గా ఎక్కడ వచ్చిందంటనా, అసంఖ్యాక లంబాడీలు వలస వచ్చిన తర్వాత రిజర్వేషన్ పొలాలల్లో 2 టైప్స్ రిజర్వేషన్స్ ఉంటాయి. 6% రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్. 100% రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడైతే ఒక షెడ్యూల్ ప్రాంతం అని గీత గీసిన ప్రాంతం ఉన్నది అక్కడ 29 శాఖలల్లో ఫారెస్ట్ కానీ, హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, టీచింగ్ ఇదంతా కూడా 100% అక్కడ ఉన్న స్థానికులకి ఉద్యోగాలు రావాలి. వీళ్ళు ఇక్కడ బయట 6% రిజర్వేషన్లో మాకు వచ్చే ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇంజనీరింగ్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు ఇవన్నీ వీళ్ళే 95% తీసుకుంటారు. ఉద్యోగాలలో కూడా ఇవాళ స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ వారికి ఉద్యోగాలలో వాళ్ళే వాటా పొందుతారు. ఐఏఎస్ ఒక్కరు కూడా ఆదివాసులు లేరు. 78 ఏళ్లలో ఒక్క ఆదివాసి ఐఏఎస్ లేరు. వాళ్ళు 129 మంది ఐఏఎస్లు ఉన్నారు. మొత్తం ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఈ రిజర్వేషన్ అంతా. పైగా ఇప్పుడు నువ్వు అన్నట్టు మా ప్రాంతంలో ఉన్న ఉద్యోగాన్ని కూడా తండా అనేది 5th షెడ్యూల్ గెజిట్ విలేజ్లలో ఉండదు. కానీ వీళ్ళు మినిస్టర్లు వాళ్ళే ఉంటారు, పొలిటికల్ వాళ్ళే ఉంటారు, అఫీషియల్స్ వాళ్ళే ఉంటారు, కమిషనర్ ఆఫీస్ నుంచి మొదలు పెట్టుకుంటే ఐటీడీఏ స్టాఫ్ వరకు వాళ్ళే ఉంటారు. కాబట్టి మ్యానిపులేషన్ చేసి దొంగ ఏజెంట్ సర్టిఫికెట్లు తీసుకొని ఆ ప్రాంతం కూడా ఇప్పుడు చెర్ల నుంచి పులిగుండాలని ఒక విలేజ్ ఉంటుంది ఛత్తీస్గఢ్ బార్డర్లో, అది కర్రెగుట్టలకు దగ్గర ఉంటుంది. అక్కడ కూడా లంబాడీలే టీచర్లు ఉంటారు. ఇప్పుడు ఆ పులిగుండాల అనే విలేజ్ కోయ విలేజ్, టీచర్ ఉంటే ఎవరు ఉండాలి? కోయ ఉండాలి. మరి ఇక్కడి నుంచే లంబాడాలు పోయి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అట్లా 95% ఉద్యోగాలు లోకల్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఇవాళ లంబాడీలే దోసుకున్నారు. కానీ ఎస్టీల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తే వీళ్ళని ఎస్టీల నుండి తొలగించాల్సిన అవసరం ఉండదు. వర్గీకరణ అంటే ఏబిసిడి కేటగిరీ ప్రకారం ఉద్యోగాలు వస్తాయి కదా గతంలో ఎస్సీలు చేసుకున్నట్లుగా. అంటే అట్లాంటి ప్రయత్నాలు ఏం లేవా? ఇప్పుడు ఏబిసిడీలు అంటన్నా ఇప్పుడు రిజర్వేషన్ల సమస్య కన్నా మాకు అస్తిత్వ సమస్య అయింది. అస్తిత్వ సమస్య. ఇప్పుడు 2017లో గిరిజన మంత్రి చందులాల్ ఉంటాడు, మా ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి ఉంటాడు మంత్రి. అక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగేటప్పుడు అక్కడ ట్రస్ట్ బోర్డు కమిటీ జాతర నిర్వహణకు ఉంటుంది. వాళ్ళు ఎవరు ఉండాలి? కోయలు ఉండాలి. 7 లంబాడా డైరెక్టర్లు వస్తారు. దాని అర్థం ఏంటిది? ఇప్పుడు ఇంకొక 20-30 సంవత్సరాలలో మా సమ్మక్క కూడా కొలాప్స్ అయిపోతుంది కదా. జోడేఘాట్, కొమరంభీం, పోరుగడ్డ, అక్కడ మహారాష్ట్ర సంఖ్యమాత విగ్రహాన్ని తెచ్చి మా దేవతాన్ని మ్యూజియంలో పెడతారు. అంటే ఇప్పుడు సాంస్కృతికంగా కూడా అస్తిత్వంగా కూడా మా ప్రాంతాల్లో ఉన్న కల్చర్ను కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. అస్తిత్వంగా మిమ్మల్ని అనగదొక్కుతారు. రేపు పొద్దుగాలు ఇదే జరుగుతుంది. ఇప్పుడు మా గూడాలన్నిట్లకి తండాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఐమండార్పు ఒక మాట అంటాడు 1944లో, మహారాష్ట్ర నుంచి వెళ్ళి లంబాడీల వలస క్రమక్రమంగా పెరుగుతుంది. లంబాడీ కుటుంబం గోండుగూడెంకి చివరికి ఒక కుటుంబం వస్తే ఇటు ఒక కుటుంబం తగ్గుతుంది. వీళ్ళు పెరుక్కుంటా పోయి అంతిమంగా గూడెం తండా అవుతుంది. ఈ గూడెం ఇక్కడి నుంచి ఇంకొక అడిగి వలస పోతుంది అన్నట్టే స్టిల్ ఈ రోజున అదే జరిగింది. ఐమండార్ పైన ఒక ఆంథ్రపాలజిస్టు భవిష్యత్తును చెప్పగలుగుతాడు. ఇవాళ గూడెలన్నీ కూడా తండాలుగా మారిపోయినాయి. అంత విపరీతమైన వలస వచ్చింది. అంటే ఇప్పుడు మా షెడ్యూల్ పాయ్ ఐడెంటిటీని కూడా వాళ్ళు తీసేసుకున్నారు కదా, మా కల్చర్ యాక్టివిటీస్ని కూడా తీసేసుకుంటారు కదా. షెడ్యూల్ పాయిని మా ప్రాంతం అని చెప్పుకునే కాడికి వచ్చింది కదా. అనుకున్నప్పుడు ఇంకొక 20-30 సంవత్సరాలకి వీళ్ళే నిజమైన ఎస్టీలుగా మారుతారు. మనం మణిపూర్లో ఒక సంఘటన చూస్తాం. మైతీలు కూకీల సమస్య, కూకీల భూభాగం, కూకీల రాష్ట్రం మణిపూరు, మైతీలు వలస వచ్చినారు అక్కడికి. వీళ్ళ జనాభా పెరిగింది, కూకీల జనాభా తగ్గినాక ఇప్పుడు వీళ్ళకి ఏం అవసరమైంది? రిజర్వేషన్లని పూర్తిగా తిన్నాక ఆ ప్రాంతంలో ఉన్న వనరుల మీద కన్ను పడ్డప్పుడు మేమే ఎస్టీలం అయిపోయేది, ఆ వనరులు కూడా దోవుకోవచ్చు కదా అన్నప్పుడు వచ్చింది మణిపూర్ సంఘటనలు. ఓకే అన్న, ఇక్కడ బల ప్రదర్శన చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇందాక ఒకటి అన్నారు. లంబాడీలు అంటే మీ తెగలకు చూసుకుంటే లంబాడీలు సమాజానికి దగ్గర ఉన్నారు, విద్యకు దగ్గర ఉన్నారు, ఉద్యోగానికి, రాజకీయానికి అన్ని విధాలుగా దగ్గర ఉన్నారు. వీళ్ళందరిపైన మీ పోరాటం ఎట్లా కొనసాగిస్తారు? మీ బలహీనతలేంది? ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు రాజకీయ పార్టీలు ఓటు బలాన్ని చూస్తాయి. ఓట్లు ఎటువైపు ఉంటే అటువైపుగానే వాళ్ళ ప్రయోజనాలు గట్టెక్కుతాయి.
ఇప్పుడు ఓటు పరంగా చూసుకున్నప్పుడు మేము మైనార్టీగానే ఉన్నాం, ఓకే జనాభా పరంగా చూసుకున్నప్పుడు మేము మైనార్టీగానే ఉన్నాం, చాలా స్పష్టం. పొలిటికల్ లాబింగ్లో కూడా ఆ స్థాయి ఆదివాసులకు లేదు. ఓకే అందరం ఒక దగ్గర ఉండాలనే రాజకీయ చైతన్యం కూడా ఆదివాసులకు లేదు. సేమ్ టైం లంబాడీలకు రాజకీయ బలం ఉన్నది, పొలిటికల్ బలం ఉన్నది, ఆర్థిక బలం ఉన్నది, లాబింగ్ చేయగలుగుతారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు పార్టీలకు ఖచ్చితంగా ఆయన దగ్గర కూర్చొని వాళ్ళ ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో అన్కాన్స్టిట్యూషనల్గా ఇవాళ ఒక కులము తెగగా పరిగణించబడి 49 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదిమ సమాజాన్ని దోసుక ఈ విషయంలో మాకు బీసీ కులాలు కానీ మిగతా కులాలు కానీ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా? ఇప్పుడు జరిగేది అదే. ఉద్యమం వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం ఉన్నది. మేమేమంటామంటే ఏదైతే ఈ మన తెలంగాణ రాష్ట్రం ఉన్నదో అంటే ఇక్కడ ఒక లాజిక్ అన్న, ఇప్పుడు ఇప్పటికే ఉన్న రిజర్వేషన్ సరిపోవట్లేదు అని చెప్పేసి అటు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు కొట్టుమిట్టి ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి ఒకవేళ బీసీలు మీకు మద్దతు తెలిపినా లేదంటే ఎస్సీలు మీకు మద్దతు తెలిపినా వీళ్ళని ఏదో ఒక తెగలు అయితే కలపాలి. అయితే ఎస్సీలు అవుతుందా లేదంటే బీసీలు అవుతుందా, వాళ్ళ రిజర్వేషన్ పంచాయతీ మళ్ళీ మొదటికి వస్తాయి కదా. ఆ సందర్భంలో మీకు ఎట్లా సపోర్ట్గా చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ తప్పిదం రాజకీయ పార్టీలు చేసినాయి. ఓకే మహారాష్ట్ర ఇటు నుంచి వచ్చే వలసని ఆపాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద లేదా? ఉంది. స్వయాన అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడిండు? మహారాష్ట్ర నుంచి వచ్చే వలస తీవ్రంగా ఆదిలాబాదుని అన్యాయానికి గురి చేసింది అన్నాడా లేదా? మనం అన్నది కాదు. 1986లో ఎన్టీఆర్ కూడా ఒక బోర్డు వేస్తాడు ఉట్నూరులో, మహారాష్ట్ర నుంచి వచ్చే వలస ఎవరు కూడా ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు, వాళ్ళు ఎస్టీలు కాదని ఒక బోర్డు ఉంటుంది. స్టిల్ ఇప్పుడు కూడా ఉంటుంది ఉట్నూరులో. ఓకే. ఈ ముఖ్యమంత్రులు మాట్లాడింది మేము అంటలేం వలస వచ్చిందని. అయితే ఆ వలస వలన తెలంగాణకు కూడా అన్యాయం జరుగుతుంది అనేది తెలంగాణ వాళ్ళు గుర్తించాలి. ఓకే. భవిష్యత్తులో తెలంగాణ కూడా ప్రమాదమే. నేను ప్రతిసారి మాట్లాడతా, మహబూబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ మన జనరల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ లంబాడ ఎస్టీ అయింది, ఎమ్మెల్యే ఎస్టీ అయింది, డోర్నకల్ ఎస్టీ అయింది, దేవరకొండ జనరల్ ఎస్టీ అయింది. అనేక కార్పొరేట్ స్థానాలలో వాళ్ళ లంబాడీలు నగర ప్రాంతాలలో కూడా రాజకీయాల్ని తీసుకున్నారు. ఈ వలస వచ్చిన ఏదైతే ఉన్నారో ఈ లంబాడీలు రేపు పొద్దుగాల తెలంగాణ కూడా ప్రమాదం అని నేను అంటాను. ఈ వలసలను ఆపాలని అంటాను. తెలంగాణ సమాజం కూడా లంబాడ వలసల పైన కూడా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. డెమోగ్రఫీ తెలంగాణలో 70కి ముందు తండాలు ఉంటాయా? విలేజ్లు ఉంటాయి, రెవెన్యూ విలేజెస్లు ఉంటాయి, కానీ తండాలు ఉంటాయా? తండా అనే పదం ఇవాళ రెవెన్యూ విలేజ్లో కనపడుతుందా? ఒకవేళ కనపడితే గినపడితే బంజారా హిల్స్ ఏరియాలో కనపడుతుంది తప్ప నీకు ఇప్పుడు నేను అనే ట్రైన్ రూట్ ఏరియాలలో తండాలు కనపడుతుందా? తండా కనపడదంటే అది వలస వచ్చినట్టే కదా. ఆ వలస వచ్చిన దాన్ని ఆదివాసులే ఎందుకు ప్రశ్నించాలి? మీరు కూడా ప్రశ్నించాలి కదా అని నేను అంటాను. ఇక్కడ మనం ఒక కన్క్లూజన్ ఇవ్వచ్చు. తప్పిదం రాజకీయ పార్టీల జరిగింది, దానివల్ల రిజర్వేషన్లలో ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే క్రమంలో భవిష్యత్తులో తెలంగాణ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. మొన్న జరిగిన మార్వాడి గోబాక్ ఉద్యమంలో కూడా ట్రేడర్స్ ఎవరు? వ్యాపారస్తులు మార్వాడీలు. చరిత్రలకు తొంగి చూస్తే కూడా ట్రేడర్స్ మళ్ళీ లంబాడీలు. మొన్న ఉద్యమంలో కూడా మార్వాడీలకి మద్దతుగా లంబాడీ సమాజం నిలబడ్డది. మార్వాడీలలో ఒక వర్గానికి చెందిన వాళ్ళే లంబాడాలు అనుకున్నప్పుడు మార్వాడీల లాగానే లంబాడీలతో కూడా ప్రమాదం ఉన్నామనే దాన్ని ఎందుకు గుర్తిస్తలేరు? అంటే ఈ మార్వాడీలు లంబాడీలు ఒకటే అంటారా? ఒకటే. చరిత్రలోకి పోయి చూస్తే రాజస్థాన్ నుంచి వెళ్ళి వచ్చింది కదా మార్వాడీలు అంతా ఎట్లా విస్తరించారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పుకుంటారు. రాజస్థాన్ రాజ్పూట్లే మేము అంటారు కదా, అంతే కదా. మరి వీళ్ళ జన్యువు ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణలో ఎక్కడన్నా ఉన్నదా? తెలంగాణలో లేదు కదా. మొఘల్స్తో వచ్చినామని చెప్పుకుంటారు. మొఘల్స్ వచ్చి ఎవరి మీద దాడులు చేసిండ్రు? స్థానికంగా ఉన్న మన రాజ్యాలే కదా. మన రాజ్యాల మీదనే మొఘల్స్ దాడి జరిగింది కదా. వీళ్ళు మొఘల్స్ మొదటి రాజు నుంచి మొదలు పెట్టుకుంటే చివరి ఔరంగజేబు వరకు వీళ్ళు మొఘల్స్తోనే ఉన్నారు. తర్వాత నిజాంతో ఉన్నారు, ఢిల్లీ సుల్తాన్లతో ఉన్నారు. అంటే ఈ భారతదేశ ఏదైతే భౌగోళిక విస్తీర్ణంలో ఉన్న ఇక్కడున్న స్థానిక రాజ్యాలకు వ్యతిరేకంగానే వీళ్ళ పోరాటాలు నడిచినాయి. మన మీదనే నడిచినాయి. మొఘల్కు సపోర్ట్ ఉన్నట్టు ఎవరి మీద పోరాటాలు నడిచినాయి? ఓకేనా. ఇక్కడ లంబాడీల జనాభాకు ఈ సమాచారం ఏదైతే పోరాట సమాచారం పోవాలంటే ఫోన్ కాల్ ద్వారానో లేదంటే ఇంకా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళకి తొందరగా చేరుతుంది. కానీ ఇక్కడ మీకే ఇది పెద్ద పరీక్ష అనుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ అంటే ఈ సమాజానికి దూరంగా ఉంటారు అనేక మంది, మీ జనాభా ఈ మొబైల్స్కు దూరంగా ఉంటారు. అసలు ఇక్కడ పోరాటం జరుగుతుందని చెప్పేసి స్వయంగా ఒక వ్యక్తి వెళ్ళి వివరిస్తే కానీ వాళ్ళకు అసలు సమాచారం జరుగుతుంది. అంటే ఈ పోరాటాన్ని ఎట్లాంటి మార్గంలో తీసుకోదలుచుకోరు, ఎట్లా మీ జనాన్ని అందరినీ ఏకతారికి తీసుకురావాలి? ఇప్పుడు మీరు మంచి విషయం చెప్పినారు అన్న. ఈ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత
లంబాడీలో ఒక 20 మంది వరకు ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. ఓకే. ఆదివాసులకి వెళ్ళి మొదటిసారి నేను ఇంటర్వ్యూకి వచ్చిన. అవును. ఇప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలు చూసినాక ఏమవుతుందంటే బయట సమాజం కూడా ఇదే నిజం కాదు అనుకుంటుంది. అవును అవును రైట్. మా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చే జ్ఞానం ఉండదు. రెండోది మేము సుదూర ప్రాంతాలు ఉంటాం. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు 300 కిలోమీటర్ల దూరాన్ని ఉంటాం. మేము రావాలంటే కూడా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. సేమ్ టైం అక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉంటారు, సిగ్నల్ లేని గ్రామాలు ఉంటాయి. మా ఉద్యమ వ్యాప్తి జరగాలన్నా కానీ ఆలస్యమే అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు లంబాడీలు ఆత్మగౌరవ ర్యాలీ ఖమ్మంలో తీసిండ్రు, వరంగల్లో తీసిండ్రు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు. వాళ్ళు ఎప్పుడో స్పీడ్ అయిపోయాడు మూమెంట్లో. మా వాళ్ళకి ఇంత చైతన్యం లేదు. దీంట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆదివాసీ సంఘాలన్నీ యునైటెడ్ చేసి చివరి అంతిమ పోరాటం కంపల్సరిగా బీసీలలో రిజర్వేషన్ 42 అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎస్సీల వర్గీకరణ చేసింది. అంటే ఈ ప్రభుత్వానికి ఒక నేచర్ ఉన్నది, ఎవరి పంచాయతీ ఎటు దెంపాలనేది ఉన్నది. ఈ సందర్భంలో మనది కూడా కావాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మీ నుండి ఏదైనా విన్నపం చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా మా నుంచెల్లి విన్నపం ఏంటంటే మాది న్యాయమైన డిమాండ్, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగపరమైన డిమాండ్. వాళ్ళు అక్రమంగా ఎస్టీ జాబితాలకు వచ్చారు కాబట్టి మా పోరాటానికి మద్దతు తెలపండి. మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు కూడా మాట్లాడండి. మీరు కూడా మా పోరాటంలో భాగస్వామి కండి. వాస్తవంగా మీరు అన్నట్టు మా బలం సరిపోదు కాబట్టి మీరు బలాన్ని ఇవ్వండి. ఈ వలసల్ని గుర్తించండి, వలసవాదులను గుర్తించండి. ఆ వలసవాదులు చేసే అన్యాయాలను కూడా వీళ్ళు గుర్తించి ఈ సమస్య విషయంలో ఇప్పుడు గుజరాత్లో ఒక పరిష్కారం వస్తుంది. గుజ్జర్లు మాకు ఎస్టీ హోదా కావాలనే పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో 43 మంది చచ్చిపోతారు. కానీ అక్కడ ప్రభుత్వం ఎస్టీ హోదాని ఇవ్వలే. వాళ్ళు సపరేట్ ఓబీసీ కింద సపరేట్ 5% రిజర్వేషన్ ఇచ్చింది. పరిష్కారాలు ఉంటాయి. వీళ్ళంతా మైదాన ప్రాంతంలో ఉంటారు, మాదంతా గోదావరి పర్యాక ప్రాంతం, అడవి ప్రాంతం. దానితో సంబంధం లేకుండా వాళ్ళు ఇప్పుడు 6% జనాభా అంటారు కదా, 6% రిజర్వేషన్ ఇచ్చి కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకు ఒక సపరేట్ రిజర్వేషన్ కేటాయించుకోండి. అది మీ పరిధిలో ఉంటుంది కదా. అది 9th షెడ్యూల్లోకి తీసుకొని తమిళనాడు చేసినట్టు ఇప్పుడు తమిళనాడులో 70% రిజర్వేషన్ 9th షెడ్యూల్లోకి వచ్చింది కదా. అట్లనే మీరు ఏమైనా పరిష్కారాలు చేసుకోండి. ప్రభుత్వం తప్పు చేసింది 1976లో, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అదే అధికారంలో ఉన్నది. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది. కాబట్టి వీటిని తెలంగాణ సమాజం కూడా పరిశీలన చేసి ఆదివాసుల న్యాయమైన పోరాటం వైపు నిలబడి ఆదిమ తెగల్ని బతికించుకోవాల్సిన బాధ్యత ఉందనేది విన్నపిస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తారు కదా ఏదైతే వీళ్ళ పోరాటం ఉందో, ఒకవేళ జెన్యూన్ అయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజమే కాదు ప్రభుత్వాలు కూడా వీళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లంబాడీలు కూడా ఒకసారి ఆలోచించాలి, అవాస్తవాలు గ్రహించాలి. అన్నిట్లో బల ప్రదర్శన సరైనది కాదు. ఒకవేళ అట్లాంటి అంటే అందులోనే కలిసిపోయే ఉద్దేశం ఉంటే ఎవరైతే తెగలు ఉన్నాయో వాళ్ళ కష్టాలేంది, వాళ్ళ నష్టాలేంది, ఉండడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో ఒకసారి మాట్లాడి చర్చలు జరిపి ఏదేమైనప్పటికీ శాంతియుతంగా జరగాలని చెప్పేసి, వాళ్ళందరికీ కూడా నష్టపోతున్న వాళ్ళకి సమాజం తోడుగా ఉండాలని చెప్పేసి మా నుండి మీకు ఒక రిక్వెస్ట్ అన్న. అనేక పోరాటాలు అంటే పోరాటాల్లో న్యాయం ఉన్నప్పటికీ కూడా కొంతమంది కల్టు చూస్తున్నాం కాబట్టి ఒకటే విన్నపం, పోరాటాలు న్యాయం దిశగా ఉండాలి, ప్యాకేజ్ల దిశగా ఉండదని చెప్పేసి నా నుండి ఒక విన్నపం. ఎందుకంటే మీ వ్యక్తిగతంగా నాకు ఎట్లాంటి సంబంధాలు లేదు, తెలియదు. కానీ నా విన్నపం ఏంటంటే ఎప్పుడైతే ప్యాకేజీలు ముడతాయో అప్పుడు పోరాటాలు బలహీనపడతాయి. వాస్తవం. బాధింపబడుతున్న వాళ్ళు కూడా నిజంగా ఇంకా లోపలికి కూనిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇది కోరుకుంటా ఉన్నా అన్న. ఖచ్చితంగా మీది న్యాయమైన పోరాటం అయితే మీ పోరాటానికి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. మీ పక్షాన మేము ఖచ్చితంగా నిలబడతామన్నా. థ్యాంక్ యూ సో మచ్.